మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాలూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను మంత్రి నిలబెట్టుకోలేకపోయారన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నంబర్ 3ను అమలు చేస్తామన్న ఆమె ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సంధ్యారాణి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పిన విషయాలు డిమాండ్ చేస్తున్నానన్నమాట. జీవో నంబర్ 3కి మీరు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు, ఎన్నికల్లోనూ, ఎన్నికల తర్వాత మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దాన్ని తప్పకుండా అమలు చేయాలి. అలాగే షెడ్యూల్డ్ విలేజ్ గ్రూప్ సంబంధించి కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బుజ్జిదేవి గారు, అలాగే ప్రస్తుతం గిరిజన శాఖ మంత్రి గారు మద్దతు పలికారు. మా ప్రభుత్వం వస్తే షెడ్యూల్డ్ గ్రామాలు చేస్తామన్నారు. ఆ ఫైల్ కూడా రెడీగా మీ గిరిజన శాఖలు మీ డైరెక్టరేట్ రెడీగా ఉంది కాబట్టి డిమాండ్ చేయాలని నేను గిరిజన తరఫున కోరుతున్నాను. ఇవన్నీ ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేయాలి. గతంలో మేము చేసాము, ఇక్కడ చేసి చూపించాము. వచ్చిన అతిథులకు ఏ విధంగా గౌరవించాము, అనేక సంస్కృతి కార్యక్రమాలు చేశాము. ఉదయం నుంచి రాత్రి 7 వరకు కూడా కార్యక్రమాలు చేశాము. భోజనాల విషయంలో అయితే, వసతి విషయంలో అయితే, గౌరవ విషయంలో అయితే బాగా చేశాము. రాష్ట్రంలో ఆ విధంగా గతంలో ఎప్పుడూ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా ఆ విధంగా చేయలేదు. టీడీపీలు కూడా ఒకసారి విశాఖపట్నంలో చేశారు 2015లో, కానీ ఆ విధంగా చేయలేదు. మేము అంగరంగ వైభవంగా అందరూ ఆకట్టుకునే విధంగా సాలూరులో చేశాం. ఆ విధంగా చేస్తారని మేము చేయాలని కూడా గిరిజన శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతూ మా గిరిజనులందరికీ కూడా మీ ద్వారా ముందుగానే అయితే ఎల్లుండి ఆదివాసీ దినోత్సవం కాబట్టి అందరికీ కూడా ఆదివాసీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పండుగను అంగరంగ వైభవంగా చేసుకుంటూ మా డిమాండ్ నెరవేర్చాలి. డిమాండ్ నెరవేర్చకపోతే గిరిజనులు దానికోసం మరి నడుము బిగించి ముందుకు సాగవలసిన అవసరం ఉంటుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ